చరిత్రను మరుగున పరచాలి, చరిత్రకు వేరే భాష్యం చెప్పాలి, అసత్య ప్రచారం చేయాలి అంటే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మించిన వారు లేరని చెప్పారు. వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి అసత్యం ఏ విధంగా ఆడొచ్చు, ఎంత ధైర్యంగా మాట్లాడవచ్చు అసత్యం. తుని రైలు సంఘటన నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆ రోజున 8 సంవత్సరాల క్రితం రైలు దహనం జరిగినప్పుడు అప్పుడే జనాలు మర్చిపోయారు దాని గురించి అనుకున్నాడేమో. దానికి కొత్త భాష అని చెప్పాడు ఆయన పాపం. ఆ రోజున రైలు సంఘటనకి కారణం వైసీపీ వాళ్ళంట. ఆయన చెప్పడం కూడా 2014 అంటున్నాడు. 2014 కాదు, 2016 మర్చిపోయాడు ఆయన. ఆయన లెక్కల్లో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఒకసారి ఎస్ఎస్సి పాస్ అని అంటాడు, ఇంటర్మీడియట్ అంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్న మాట్లాడింది ఈరోజు గుర్తున్నది. కాబట్టి 2014లో జరిగిన రైలు దుర్ఘటన అని చెప్పాడు ఆయన. సరే అనుకుందాం, ఏదో మర్చిపోయాడు, 14కి 16కి తేడా లేదని. దానికి వైసీపీ కుట్ర చేసింది. ఎవరో 2 రెడ్లు వచ్చి రాయలసీమ నుంచి, వాళ్ళు దీనికి కారణం, వాళ్ళు ప్లాన్ చేసి రైలు దహనం చేసి దాంట్లో కాపు కుర్రలను ఎదిగించారు. అక్కడ మరి కులం కావాలి కదా, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. విచిత్రాతి విచిత్రం, బలారే విచిత్రంలాగా. మరి ఆ రోజున దాసరి వచ్చాడు, దాసరి నారాయణరావు, చిరంజీవి గారు వచ్చారు, ఇంకా మిగిలిన కొంతమంది నాయకులు వచ్చారు. ఎవరు చెప్పలేదే. మరి ఆ రోజున ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా, నీ సపోర్ట్తో. ఆ రోజున ఎందుకు అరెస్ట్ చేయలే కరుణాకర్ రెడ్డి, నన్ను ఇంకెవరినో ఎందుకు అరెస్ట్ చేయలే? ఈరోజు నువ్వు కొత్తగా అనిపెట్టావా? ఓహో, తమకి నీఘా వర్గాలు చెబుతాయి, అందుకని ప్రత్యేకంగా ఎవరికి తెలియకుండా సెంట్రల్ గవర్నమెంట్కి, అమిత్ షాకి, చంద్రబాబు నాయుడికి ఎవరికి తెలియకుండా నీకొక్కరికి చెవులో చెప్పారు నీఘా వర్గాలు. కరుణాకర్ రెడ్డి ఎందుకు వచ్చాడంటే, కరుణాకర్ రెడ్డి ఆ రోజున చిరంజీవి మీద అవతల పార్టీతో నుంచున్నాడు కాబట్టి ఎలక్షన్లో కరుణాకర్ రెడ్డిని పట్టుకొచ్చాడు. కుట్ర చేశారు. మరి ఈయన కూటమి పార్టీల్లో చేతుల్లో ఉంది కదా, సిబిఐలు, ఈడీలు, ఇంకా మిగిలిన వాళ్ళు పోలీసులు, వాళ్ళు వీళ్ళు జట్ట వాళ్ళతో చెప్పించవచ్చు, నిజాన్ని బయట పెట్టించవచ్చు కదా. ఎందుకని కాపుకుర్రాల మీద అన్ని రోజులు కేసులు పెట్టారు? ఎవరి హయాంలో పెట్టారా కేసులు? జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టాడా? చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడు? క్లియర్ కట్గా, ఎంత క్లియర్ కట్గా కరుణాకర్ రెడ్డి అన్న ఇంకొక ఆయన కలిసి చేస్తున్నప్పుడు ఎందుకు పెట్టారు కాపుకుర్రాల మీద కేసులు? చేసింది వీలైతే ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు తిట్టించారో, ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? ఆయన భార్యని, కొడుకుని బండబూజు ఎందుకు తిట్టించారు? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. దీనికి కులం కోసమనే చెప్పాలా? నువ్వు దేని మీద ఆధారపడి నీ రాజకీయ జీవితాన్ని నడిపిద్దామని అనుకుంటున్నావో, ఎవరైతే నీకోసం ఈరోజు త్యాగం చేస్తున్నారో, అన్నీ పోగొట్టుకోవడానికి తయారవుతున్నారో, వాళ్ళ బాగు కోసమైనా నిజం చెప్పాలి. ఇంకా చెబుతాడు ఆయన, రిజర్వేషన్లు ఎలాగూ రావు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదు అని తెలిసి వైసీపీ వారు కుట్ర చేశారు, రెచ్చగొట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా, నా చేతుల్లో ఏం లేదే రిజర్వేషన్ అని. మరి ఆయన కరెక్టే చెప్పాడు కదా. అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ అర్థమవుతుందా? కాపులకు రిజర్వేషన్ ఇటు ఎటువంటి పరిస్థితుల్లో కుదరదని తెలిసి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు, కుట్ర చేశారు. ఒక్క మాట, తెలుసో తెలియక అప్పుడప్పుడు మంచి దొర్లుతూ ఉంటుంది మాటలు అని చెప్పడానికి ఇది, ఎందుకంటే ఏం కావాలి? ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలియదు ఆ సంగతే.
రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని. ఎందుకు ఇస్తానని మాట ఇచ్చాడు? అందుకనే కదా ముద్రగడ పద్మనాభం నువ్వు ఇస్తాను మాట ఇచ్చావు కాబట్టి, ఇచ్చి గెలిచావు కాబట్టి ఎలక్షన్లో, కాబట్టి రిజర్వేషన్ ఇవ్వమన్నాడు ముద్రగడ పద్మనాభం. మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతున్నాడు ముద్రగడ పద్మనాభం అంటే, జగన్మోహన్ రెడ్డి అటువంటి వాగ్దానం చేయలా, నా వల్ల కాదు అని చెప్పాడు. అందుకనే ముద్రగడ జగన్మోహన్ రెడ్డిని అడగల. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదే ఈయనకి. ముద్రగడ చెప్పిన దానికి ఒక రూల్ ఉంది. ఆయన చెప్పాడు కాబట్టి ఇస్తాన్నావు కాబట్టి ఇవ్వు. ఈయన మాట ఇవ్వలేదు కాబట్టి ఈయన డిమాండ్ చేయాల. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏ పూటకి ఏది వీలుగా ఉంటే అబద్ధాలు ఆడితే, ఒకదాని అబద్ధానికి పొంతం లేకపోతే ఇదిగో నిజాలు ఇట్టాకే బయటకు వస్తూ ఉంటాయి. ఈ లేచిన దగ్గర నుంచి కులం తప్పితే ఇంకోటి లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఈయన అనుయాయులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏం చేస్తున్నారు? వీళ్ళకి కులాల గురించి తెలియదు. అంత అవగాహన ఉన్న మనిషి ఏం కాదు పవన్ కళ్యాణ్. కులాలు ఎందుకు వచ్చినాయి, ఏ కులాలు ఏమేం చేస్తున్నారు, ఏ కులాలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు ఏ కులంలో, ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు, ఎవరు కులరహితమైన సమాజం కావాలని కోరుకుంటున్నారు, ఈ అవగాహన 1% కూడా పవన్ కళ్యాణ్కి లేదు. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. సంజీవ్ రెడ్డి అంట రెడ్డి కాబట్టి కాపు కులం కొన్న రిజర్వేషన్ తీసిచ్చాడంట. ఇది ఎక్కడ ఉందో ఎవడో ఇంతవరకు కనిపెట్టలేదు. ఈ కనిపెట్టాడు. ఎవరు గుర్తు సంజీవ్ రెడ్డి ఏమన్నాడు? సంజీవ్ రెడ్డి పాలన గురించి ఎవరు విమర్శించలే ఇంతవరకు. ఆయన కాలంలో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఆయన కులం అంటగట్టు. ఆయన కొడుకులను అల్లులను తీసుకొచ్చి రాజకీయంలో పెట్టలే మీకు మాదిరిగా. వాళ్ళు ఏం ప్రాకులాడలా కూడా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మానేశారు. అది వేరే సంగతి. ఆయన మూలంగా కాపులకు రిజర్వేషన్ రాలేదు, ఈయన రిజర్వేషన్ ఇవ్వలేదు అని మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు బయటపడ్డాడు. రిజర్వేషన్ రావు అని తెలిసాను. ఇప్పుడు కుట్ర చేశాడు. రైలు దుర్ఘటన జరిగింది, ఎవరో మర్చిపోలా. ఎందుకు జరిగిందో ఏమైందో అక్కడ. కానీ కటిక అబద్ధాలు ఆడుతున్నావు. అక్కడికి వెళ్ళావు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయాలా, రెడ్డి అని చెప్పి దుమ్మెత్తిపోయాలా. ఇంతకంటే దౌర్భాగ్యం, దగులుబాజీ రాజకీయం ఎక్కడా ఉండనే ఉండదు. ఈ దగులుబాజీ దౌర్భాగ్య రాజకీయానికి ఈ రోజున వెన్నెముకలాగా నిలిచారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సందడిలో సడేమని టికెట్లు అయితే అమ్ముకున్నారు. టికెట్లు పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు అమ్ముకోవడానికి. ఎందుకంటే ఆ టికెట్లు అన్నీ అమ్మింది ఈయనే కాబట్టి, చంద్రబాబు నాయుడు కాబట్టి తను అమ్మాడు. పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చేసాడు. ఈ పురంధరేశ్వరి తన టికెట్లు అమ్ముకుంది. ఎవరో గెలవరని తెలుసు కూడా, ఎస్ దిస్ ఇస్ అకేషన్ టు పోగేసుకున్నారు. అందుకనే ఎవరికైతే డబ్బులు ఉన్నాలో వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. వాళ్ళకే తెలుసు మీ కర్మ ఓడిపోతే ఓడిపోతుందని. కాబట్టి వీళ్ళు ఈ రోజున అందరూ బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆయన దించాలి కాబట్టి, చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి, ఆయనకి వ్యతిరేకంగా పరిపాలన చక్కగా చేశాడు కాబట్టి రెడ్డి జగన్ రెడ్డి. దాని మూలంగా ఏం డిఫరెన్స్ రాదు. మిగిలిన ప్రజలందరూ, మిగిలిన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ నెట పరిపాలన చేశాడు, చూశారు 5 సంవత్సరాలు. నువ్వు చెప్పినంత మాత్రం అబద్ధం నిజం అవదు. ఈ రోజున కులం గురించి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన పెట్టుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకుని నిన్ను పెట్టుకుంటాడా? ఆయనకి ఎవరి మీద నమ్మకం ఉంటే ఆయన పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి అడ్వైజర్గా. కొంచెం తల బుర్ర బుద్ధి ఉన్నాడని కూడా పెట్టుకుంటారు. మీరు ఎవరిని పెట్టుకుంటారు? నీకు మాదిరి ప్యాకేజ్ వాళ్ళు అయితే ఏదో పక్కన నాదెళ్ళ మనోహర్లు అంటలు పెట్టుకుంటారు. ఎవడో చేతి పెట్టుకున్నాడు. అక్కడ కుదరదు కదా. ఆయన సొంతగా పరిపాలించాలని అనుకున్న డిసైడ్ అయ్యాడు కాబట్టి అనువైన వాళ్ళనే, ప్రజాసేవకు అనుగుణంగా ఉండే వాళ్ళని, నిజాలు తనకు రిపోర్ట్ చేసే వాళ్ళని, తను చెప్పిన పనిని 100% ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తను పెట్టుకుంటాడు.
అసలు రాజకీయం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి వచ్చి రాజకీయం చేస్తే ఇట్లాగ ఉంటుంది. సరే, చంద్రబాబు నాయుడు వ్యవహారం వేరు. మొట్టమొదటి నుంచి ఆయనకి రాజకీయం తెలియకపోయినా ఆయనకి క్రిమినాలజీ గురించి బాగా తెలుసు. బికాస్ ఆఫ్ హిస్ క్రిమినల్ బ్రెయిన్. ఆ క్రిమినాలిటీని ఉపయోగించుకున్నాడు చక్కగా రాజకీయంలో. ఆ క్రిమినల్ మైండ్ వాళ్ళని, కోట్లి శివప్రసాద్ లాంటి వాళ్ళని, గదేవిరామ్ ఇటు వాళ్ళందరినీ చేరదీసి ఒక గ్యాంగ్గా తయారై లూటీ మొదలుపెట్టారు. ఈ లూటీని చూసిన ప్రజలు చికాకు పుట్టి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. అర్థమైపోయింది. ఇప్పుడు అదొకటే కుదరదు. ఇది కాపు కులం చాలా పెద్ద కులం కాబట్టి కాపు కులంలో ఒక నాయకుడిని పెట్టాలా, కాపు కులం వాళ్ళందరూ కూడా అతనికే ఓటేయాలా, ఈ 2 ఓట్లు కాపు మా అన్ని మిగిలిన కులాలను కలిపి నేను మింగేయాలా అనుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏం మాట్లాడో తెలియట్లా. రెడ్లను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు ఆయనకి తెలియదు. ఎందుకు తిడుతున్నాడు తెలియదు. రెడ్డి కాబట్టి తిట్టటమే. అదే రెడ్డి ఎవరే కుటుంబ సభ్యులు ఎవరు రాలా. మొట్టమొదటి చూడండి, సంజీవ్ రెడ్డి కొడుకులు రాలేదు రాజకీయంలోకి, బ్రహ్మానంద రెడ్డి పిల్లలు రాలేదు, చెన్నారెడ్డి పిల్లలు రావడానికి కుదరలేదు, చేయలేకపోయారు. క్యాపబుల్ ఉండాలి పిల్లలు కూడా. జలగ వెంకటరావు చేయలేకపోయాడు, టి అంజయ్ చేయలేకపోయాడు, భవన వెంకటరావు చేయలేకపోయాడు, ఎన్టీఆర్ తన కొడుకులకి ఏం చేయలేకపోయాడు. తెలివిగల క్రిమినల్ మైండ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఓకే, మరి ఇంకెవరు చేశారు? కుటుంబ పాలన ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. తండ్రిగా ఉండగా రాలేదు. తండ్రి చనిపోయిన తర్వాత తను ఒక పార్టీ పెట్టి వచ్చాడు. దాదాపు గెలిచాడు. మొదటి ఎలక్షన్లో, రెండోసారి పూర్తి మెజార్టీతో 150 గెలిచాడు. మరి ఏంటి నొప్పి నీకు? 2008లో పార్టీ పెట్టి ఇంతవరకు 16 సంవత్సరాలు అవుతుంది. దిక్కు దేవనం లేదే. ఆ ఏడుపేదో నువ్వు ఆ లైన్లో గెలిచే పద్ధతి చూసుకోక ఒకటి మీద పడి ఏడవటం, అసూయ, ఈర్ష్య, కక్ష, ద్వేషం పెంచుకొని బతకటం, అరిషడ్ వర్గాలు అన్ని దుర్గుణాలు నెత్తిన పెట్టిన తిట్టడం, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవటం, ఎదుటివాడిని తిట్టడం, నీ గురించి నువ్వు గొప్ప, ప్రతి చోట అదే పని. మా నాన్న పోలీసు కాబట్టి నేను పోలీసు రక్తం ఉండేది. ఉద్యోగం చేస్తే పోలీసు వాడు కొడుకు పోలీసు అవుతాడా? నువ్వు ఒక యాక్టర్వే. ఎస్, యాక్టర్, నథింగ్ మోర్ దెన్ దట్. యు ఆర్ యాక్టింగ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. నువ్వు రాజకీయంలో కూడా యాక్ట్ చేస్తున్నారు. మీరు రోజుకు ఒక రకంగా యాక్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అన్నట్టుగా యాక్షన్ ఉంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గ్రహించారు. మీరు ఎన్ని చరిత్రను మార్చాలనుకున్నా, తుని సంఘటనలో ఇది అనుకున్నా, తుని సంఘటనలు చేస్తే చిరంజీవి మీ అన్నయ్యనే అడుగు, తుని సంఘటనలు ఏం చేశారు? అప్పటి లీడర్, కాపు లీడర్ దాసరి నారాయణ గారిని అడుగు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరిని అడుగు. నీకు ఏమి తెలుసని, ఎవరితో పరిచయం ఉందని కనుక. కాబట్టి ఇటువంటి చరిత్రను వక్రీకరించి ఏదో ప్రజల్ని మభ్య పెడదాం, ఈ 4 రోజుల్లో మనం ఏం చెబితే తింటారు, మనకు జనాలు వస్తున్నారు కాబట్టి మనం వింటారు అనుకుంటాం. బుద్ధి తక్కువ. జనాలు వస్తున్నారు వినటానికి, కానీ అబద్ధాలు చెబుతుంటే నువ్వు అబద్ధం మనిషి అని తెలిసిపోతా ఉంది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ప్రజలు అందరినీ చూస్తారు. ఎంత పనికిమాలిన వెధవ, దొంగ వెధవైనా వింటారు రాజకీయంలో. దట్ ఈస్ ద గ్రేట్నెస్. మర్డర్ చేసిన మాట కూడా జడ్జి గారు వింటారు. జడ్జిమెంట్ తర్వాత ఇస్తాడు, విని అటు ఇటు విని ఇస్తారు. అట్లాగే ప్రజలు కూడా ఎవరెవరైతే ప్రజలందరూ తన ముందుకు వచ్చారో, మేము ఇది చేస్తామని తన గొప్ప ఏదైనా అన్నీ వింటారు, విని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇది మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మీకు వచ్చే గుండు సున్నా, మీకేం మార్కులు రావు. ప్రజల ముందు వచ్చారు కదా అని సంతోషపడకూడదు. వచ్చినప్పుడు సవ్యమైన భాష చక్కగా చెప్పి కెపాసిటీ మీకు ఉండాలా, మీ చరిత్ర బాగుండాలా, మీ క్యారెక్టర్ బాగుండాలా. క్యారెక్టర్లెస్ ఫెలోస్. ఏదీ లేదు, చరిత్ర లేదు, క్యారెక్టర్ లేదు. చరిత్ర ఉంది, క్యారెక్టర్ ఉందనుకో, ఎటువంటి చరిత్ర ఉందో, ఎటువంటి క్యారెక్టర్ ఉందో మన ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నావు? కాదు, ప్రజలు వచ్చారని సంకలు పట్టుకుంటే ఎట్లా? కాబట్టి ప్రజల ముందు వీళ్ళ యొక్క దుష్ట పన్నాగాలు,
అసత్య వాదనలు, చరిత్రను వక్రీకరించే పద్ధతులు ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. సో తమ నెత్తిన తామే చేతులు పెట్టుకుంటున్నారు. ప్రజలు వచ్చినప్పుడన్నా చక్కగా మాట్లాడి ప్రజలను మంచి చేసుకుందామని లేనప్పుడు ఈ కుట్ర చేసే వాళ్ళను, అబద్ధాలు మాట్లాడే వాళ్ళను ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇంకొక 2 వారాలు మాత్రమే ఉంది. దిస్ ఇస్ ద వార్నింగ్ ఫ్రమ్ ద పీపుల్. నమస్తే.